ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పునర్జన్మనిచ్చిన వెంగళరెడ్డి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యశోద నాకు అంతకుముందు ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అతను క్రిటికల్ ఉన్నా పర్వాలేదు, సార్ వెంగళరెడ్డి సార్ బాగా చూస్తారు, సార్ ఎక్స్పీరియన్స్ బాగుందని నెట్లో కూడా చూస్తే సార్ 100% సక్సెస్ వచ్చింది. ఉన్నందుకు ఇంకా సార్ ముందే చెప్పాడు, కొంచెం క్రిటికల్ ఉంది, భయపడకు, మీరు ధైర్యంగా ఉంటే మంచిగా అవుతుందని చెప్తే యశోద వెళ్ళడం జరిగింది. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉన్నారు, కానీ మా మిత్రులు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళేటప్పుడు అందరూ కొంచెం నర్వస్ అయ్యారు. కానీ సార్ కొన్ని 2-3 విషయాలు నాకు ముందు చూపించడానికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది, కానీ కొన్ని పార్ట్స్లో వెయిన్స్ కూడా బాగున్నాయి, అక్కడ ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అదొక్కటి నా మైండ్లో ఉన్నది, ఆ ఒక్క కాన్ఫిడెన్స్ ఉన్నది, నేను బతుకుతలే నాకేం కాదు. ఆ కాన్ఫిడెన్స్ మీద సార్ కూడా మీరు చేయండి సార్ అని మా ఫ్రెండ్ ఇక్కడ మా బాల్య మిత్రుడు వెంబడి ఉన్నారు. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ధైర్యంగానే ఉండి ఇంక ఏదైనా కానీ చేయించుకుంటే బాగుంటుంది. ఇక యశోద మీద ఒక నమ్మకం, సార్ మీద మేము నెట్లో ఇక్కడ ముంబైలో నా పార్ట్నర్ ఉంటాడు, బిజినెస్ పార్ట్నర్, అతను కూడా చెక్ చేస్తే సార్ది పేరు బాగుంది, ధైర్యంగా వెళ్ళిపో అన్నాడు. ఇవన్నీ కలగలిపి అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ మీద ఒక నమ్మకంతోనే వెళ్ళినాం. సార్ చేతివాటం బాగుంది, నాకైతే పునర్జన్మని ఇచ్చి చాలామంది అన్నారు, మీ సార్ కూడా మీకు అయింది అంత ఈజీ ఆపరేషన్ కాదు అది. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా అక్కడక్కడ కలుస్తుంటారు సార్, కానీ మీరు తొందరగా కోలుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది, కానీ ఒక నెల తర్వాత నేను లేచి బయట తిరగడం స్టార్ట్ చేశాను. దేవుని దయ వల్ల అన్నీ మంచిగా జరిగినాయి. ఈ సార్కి దేవుడు ఇంకా బాగా ఇది ఇచ్చి ఇంకా నాలాంటి ఇబ్బందికరమైన పేషెంట్లు ఎంతో మందిని కాపాడాలని ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నా. సార్కి అయితే మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టోటల్ యశోద టీం మొత్తాన్ని ఈ ప్రెస్ మీట్లో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అక్కడ నా ఫ్రెండు కోదండరాం లేకపోతే యశోదకి వెళ్ళేవాడిని కాదు. అయితే నిమ్స్కి చెప్పింది సార్, ఫస్ట్ నిమ్స్కి వెళ్ళాం, కానీ నిమ్స్కి వెళ్తే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ రాలే. తర్వాత కిమ్స్ అన్నారు, 2 అపోలో కూడా చెప్పారు, కానీ ఇంకా మా మిత్రుల వల్ల యశోద మొదటి నుంచి కొంచెం నాకు మైండ్లో కూడా ఉన్నది. ఒక 8 years క్రితం మా అమ్మకు సుస్థ అయితే అప్పుడు యశోద తీసుకుపోవాలని థాట్ వచ్చింది, కానీ తీసుకురాలేకపోయాను. అందులో మా అమ్మని కోల్పోయాను. అందుకనే యశోద ట్రీట్మెంట్ చాలా టాప్ ఉంటుంది, ఎందుకంటే అది అయిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంత పెద్ద సర్జరీ అయినా ఎక్కడ ఒకరోజు చిన్న పెయిన్ కూడా కాలేదు సార్. ఒక్క రోజు కూడా నాలాంటి ఇంకా ఎంతో మందికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఫ్యామిలీ తరఫున మా మిత్రులందరి తరఫున సార్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. 14 years నుంచి షుగర్ ఉంది, షుగర్ బీపీ 2 ఉన్నాయి. అయితే అందులో నేను